పండుగ సాయన్న ముదిరాజ్ అవార్డుల మహోత్సవం పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పాలమూరు బిడ్డ శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో పాలమూరు పండుగల సాయన్న ముదిరాజ్ అవార్డుల ప్రధానోత్సవం నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్లో ఘనంగా జరుపుకోవడం విశేషం. ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని సందేశాలు ఇస్తూ బీసీ ఉద్యమానికి కాకుండా పండుగ సాయన్న ఆశయాలను సాధించడానికి సాయ శక్తిగా కృషి చేస్తారని చెప్పడం జరిగింది. సభాధ్యక్షులు పాలమూరు బిడ్డ శివ ముదిరాజ్ పండుగ సాయన్న ఆశయాలను, పోరాటాలను ముందుకు తీసుకెళ్లి అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేద్దామని ముదిరాజులకు ముఖ్యంగా బీసీలందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం బీసీలకు న్యాయం జరుగుతలేదని, బీసీలందరూ ఏకమై పోరాటంతో అధికారం సాధించుకోవాలని తెలియజేశారు. సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి మాట్లాడుతూ పులిబిడ్డల సింహంలా ఉన్న మన బీసీలు ముదిరాజ్ బిడ్డలు తమ చరిత్రను తామే అధికారం సాధించి రాసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాణానికి తెగించి పండుగలు సాయన్న నిజాం ముష్కరులను, బ్రిటిష్ అధికారులను ఎదిరించి పోరాటం చేశారని, మనం కూడా పోరాట పటిమను, ధైర్యాన్ని తెచ్చుకొని పండుగ సాయన్నలాగా తిరుగుబాటు చేయక తప్పదని, బీసీలకు మరీ ముఖ్యంగా ముదిరాజులకు ఈ ఉద్యమ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తమ సందేశంలో పండగ సాయన చేసిన గొప్ప పోరాటాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. పేదోళ్లకు చేసిన సహాయం, పేద ఆడపిల్లల పెళ్లిలకు పుస్తెలతాడు మరియు భోజన ఖర్చులు పండగ సాయన ఇవ్వడం గొప్ప విశేషం. అలాగే ఈ మధ్యనే రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి అందరు భాగస్వాములుగా కలుపుకొని ఏకం చేసి ఐకమత్యంతో 2029లో తప్పక అధికారానికి మనం వస్తామని ఘంటాపథంగా రామచంద్ర యాదవ్ పేర్కొనడం జరిగింది. పండగ సాయన్న చరిత్రను లిఖితపూర్వకంగా పుస్తకం ఆవిష్కరించిన జనార్దన్ గారు పోరాటం చేస్తేనే అధికారం వస్తుందని, పండగ సాయన్న, పాపన్న గౌడ్ మరియు బీసీ నాయకులు ఎందరో పోరాటం చేశారు. గొల్లకొండను గొల్ల యాదవులే నిర్మాణం చేశారు. తర్వాత గోల్కొండగా మార్చిన నిజాం ముష్కరులు కూడా ఏమీ చేయలేకపోయారు. మన బీసీలు ముఖ్య భాగం కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘం జాతీయ అధ్యక్షులు విజయభాస్కర్, భవన నిర్మాణ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతయ్య, వనపర్తి జిల్లా మేకల గొర్రెల పెంపకందారిలో జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, ముదిరాజ్ పెద్దలు, బీసీ నాయకులు పాల్గొని పోరాటం చేసిన నాయకులకు, కార్యకర్తలకు మరియు ముఖ్యులకు పండగ సాయన్న అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. పన్నుల విధానం ఎట్లుండాలి వాడే డిసైడ్ చేసింది. ఇరిగేషన్ పాలసీ వాడే డిసైడ్ చేసింది. ఎడ్యుకేషన్ పాలసీ వాడే డిసైడ్ చేసింది. బ్రిటిష్ దగ్గర మంత్రులు, నిజాం దగ్గర ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, పేష్కార్ అంటే హోమ్ మినిస్టర్ ఎవరు ఉండాలి, ఆర్థిక మంత్రి ఎవరు ఉండాలి, అంతా బ్రిటిష్ వాడు. లండన్ సంతకాలు వచ్చేటి, సంతకం క్వీన్ సంతకం చేస్తేనే, రాణి సంతకం చేస్తేనే వాడు దివాన్, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి. ₹1 నిజాం ఖజానా చేరితే ఈరోజు మర్నాటికల్లా ₹1 లండన్ పోవాలి. అది ప్రధానమంత్రి బాధ్యత. కాబట్టి ఈ దోపిడీ సాగుతుంటే దానికి కారణం ఎవడు? బ్రిటిష్ వాడే. హైదరాబాద్లో మీరు నిజాం ఇల్లు చూసింటారు. నిజాం ఇల్లు చూసిన కదా, కింగ్కోటి చూసిన కదా, బ్రిటిష్ రెసిడెంట్ ఇల్లు చూసినారా? ఉమెన్స్ కాలేజ్ ఎంత పెద్దగా ఉంటుంది అది. ఇది దిష్టి బొమ్మలు ఎక్కువ ఉంటుంది. దాని ముందు నేనే పరిపాలకుని, మీరు కాదురా అని చెప్పడానికి అంత పెద్ద ఇల్లు కట్టుకోండి. నిజాం ఏం చేయలేడు. నిజాం మనమరాల్ని, నిజాం ప్రధానమంత్రి మీరాల మనమరాల్ని కూడా ఎత్తుకుపోయినవాడు. కిరిక్ ప్యాట్రిక్ అంటాడు. ప్రేమ లేదు, గేమ లేదు, దొంగాడు. ఆయన ఎవరు మాట్లాడు. వైట్ మొగల్ ఉంది కదా, వాడు దొంగ కథ రాసిండు కిరిక్ ప్యాట్రిక్. అంత దుర్మార్గులు. అంటే పండుగల సాయన చేసిన పోరాటం ఎవరి మీద అంటే బ్రిటిష్ వాళ్ళ మీద అని కూడా చెప్పాలి. నిజాం ఒక్కరి మీదే కాదు, ఇద్దరి మీద. ఏ పోరాటం జరిగినా తెలంగాణలో అది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకంగా ఒకే కాలంలో జరిగింది, ఏకకాలంలో జరిగింది. అందుకనే ఇటువంటి వాళ్ళు వస్తే లండన్ వాళ్ళే భయపడతారు. ఆయనను ఉరిదీయమని చెప్పింది కూడా వాళ్ళే, చెప్పేది అక్కడ రాస్తారు. చూడో వాడు చెప్పేటప్పుడు చూడో మొత్తానే చెప్తున్నాడు. ఇది రాసినట్టు ఉండాలి, వాడు దొంగ పని చేయాలి, ఏం చేయనట్టు బుద్ధిమంతులు లెక్క ఉండాలి. మరి నిజాం నవాబ్ మంచోడేనండి, కింద దొంగలని చెప్పాలి. కుట్ర ఇది. చంపమని చెప్పింది కూడా వాడే, ఏం క్షమించాడు, ఎవరు క్షమించాడు. వాళ్ళు చెప్తారు ఇటువంటి కథలంటే మనకు చెప్పి మనల్ని నమ్మిస్తారు. ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, ఇప్పుడు సర్వాయి పాపన్న పెద్ద పోరాటం కదా, మామూలు పోరాటం అది. అయితే ఇదంతా జరుగుతుంది. తెలంగాణలో ఉన్నది కూడా దేశమంతా తెలవాలి. బిర్సా ముండా సరిగ్గా 1900లో చంపేసారు ఆయన 30 ఏళ్ళే, 38 ఏళ్ళు 40 ఏళ్ళు అనుకుందాం. చంపేసారు. బిర్సా ముండాను కూడా చంపేసారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు జార్ఖండ్ విముక్తి చేయాలని పెద్ద పోరాటం చేస్తుంటే నేను ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, నిన్న ఆయన భార్య కూడా చనిపోయింది పాపం, చాలా పెద్ద ఆయన కేశవరావు జాదవ్, ఇద్దరం జార్ఖండ్ పోయినాం, ఇంకో ఇద్దరు కూడా వచ్చారు మా ఇంట. పోతే మేము ఆటోలు అడుగుతా ఉన్నాం, ఎక్కడ ఆయన ఉరిదీసింది ఎక్కడ, ఆయన పట్టుకుంది ఎక్కడ అని అడుగుతుంటే రిక్షా ఆటో వానికి మధ్యలో కోపం వచ్చేసింది. కోపం వచ్చి జంషెడ్ దగ్గర బిర్సా ముండా బోల్ రే, సంతాల్ వాడు, మాకు తెలియదు సంతాలని. क्या हुआ ना, बिरसा मुंडा नहीं बोलना, क्या बोलना ना, भगवान बिरसा मुंडा बोलो. సంతాల దృష్టిలో బిర్సా ముండా దేవుడే, ఆ బొమ్మలన్నీ అట్లా ఉంటాయి, భగవాన్ బిర్సా ముండా అని. మరి మనం పండగ సాయం ఎందుకంటలేము? మనం కూడా పోల్చాలి కదా. జనం కోసమే కదా చచ్చిపోయింది ఆయన, ప్రజలు తన సొంతం కోసమా? దోపిడీ చేసిండు, ఎవరి కోసం దోపిడీ చేస్తున్నారు? ధన్యుడు కదా, ఆయన దోపిడీ చేయలే. పాటలు ఏముంటాయి, దర్శనం మొగలి ఇలాంటి పాటలు కూడా ఉంటాయి. ఎట్లా కట్టింది బంగ్లాలన్నీ, పాటలు పాడతారు కదా. గోలా మానడు దోషినారు, మక్కా మసీదు కట్టినారు, సారడు దోషినారు, చార్మినారు కట్టినారు, గోలాలు దోషినారు, గోల్కొండ కట్టినారు. వాళ్ళు దొంగలు రా, నవాబులు దొంగలు రా అని చెప్పారు. నవాబుల కింద దొరలు దొంగలకు సద్దులు మోసే లంగలే కదా, దొరలు మంచోళ్ళ. ఇప్పుడు ఎవరున్నారు ఎమ్మెల్యేలు? గతంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఆ దొంగలకు సద్దులు మోసే లంగలు. మరి ప్రజలు ఎప్పుడు వస్తారు అధికారంలోకి? రావాలి కదా, కష్టజీవులు రావాలి కదా. కష్టజీవులు రావాలంటే మనం ఆయన గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే కర్తవ్యం. మనం ఈ జమానాలు ఏం చేయాలి? వాళ్ళ జమానాలు వాళ్ళు చేసి పోరాటం చేసి చచ్చిపోయారు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర అంటేనే, ఒక మాట చెప్పి ఆపేస్తాను నేను, తెలంగాణ చరిత్ర అంటేనే పోరాటాల చరిత్ర, తెలంగాణ చరిత్ర అంటేనే త్యాగాల చరిత్ర. దేశంలో ఎక్కడ లేదు ఇట్లాంటి వాళ్ళు. ఊరుకు స్తూపాలు ఉంటాయి కదా, ప్రతి ఊర్లో స్తూపాలు ఉంటాయి. అప్పపల్లి పోతే ఎంతమంది స్తూపాలు? మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ఊర్లో స్తూపాలు. 10-15 మంది చచ్చిపోయారు పోరాటాలు, ప్రతి ఊర్లో చచ్చిపోయారు ఈయనలాగానే. అయితే అన్ని చోట్ల చచ్చిపోయారు. కానీ వాళ్ళందరి గురించి పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిండు, నల్లా నరసింహుడు రాసిండు, దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిండు, బిఎన్ రెడ్డి రాసిండు, చాలా రాసిండు. ఇది గొప్ప విషయం కాదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు రాసుకున్నారు. కానీ ఎవరైతే నిజాం తీసుకొచ్చి ఎక్కడ పెట్టిన 1956 వరకు ఆ దొంగనే గవర్నర్ ఉన్నాడు. 56 దాకా ఆ సర్దార్ పటేల్ తీసుకొచ్చిండు. సర్దార్ పటేల్ చచ్చిపోయింది 1950 డిసెంబర్లో. 1950 జనవరి నాడు నిజాంను రాజ్భవన్లో పెట్టి రాష్ట్రప్రముఖ చేసిండ్రు. ఏడాది ₹1,00,00,000, ఎప్పుడు ₹100 కిలో బంగారం ఉన్న సమయంలో ₹1,00,00,000 ఏడాదికి ఇచ్చిండ్రు. రాజ్భవన్ ఉన్నాడు, అనేక ఘోరాలు చేసిండు. రాజ్భవన్ 56 దాకా ఉన్నాడు. ఆ జిష్ణుదేవ్ కనుక సోయి ఉంటే ఆ రాజ్భవన్ యాసిడ్ పోసి కడుక్కోవాలి. వాడే గవర్నర్, పెద్ద బొమ్మ ఉంటుంది అక్కడ. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని అప్పుడు, సర్దార్ పటేల్ నెహ్రూ కలిసి చేసిన పని. అయితే బీజేపీ వాళ్ళేమో ఆయన సర్దార్ పటేల్ విముక్తి చేసిన తెలంగాణ అని చెప్తారు. తెలంగాణ ప్రజలు ఏం గాజులు పెట్టుకొని కూర్చున్నారు? ఎంత పెద్ద పోరాటాలు. ఎవరు రాను సర్దార్ పటేల్, నువ్వు ఢిల్లీలోనివి, నీకేం సోయి ఉంది? అయితే ఆ తర్వాత 1950